మీ అమ్మాయి యొక్క ఇంట్లో వాళ్ళు చూడ్డానికి వెళ్లారు. మీ అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉంది. ఆ మాంగళ్య దోషానికి పరిహారం చెయ్యండి. ఈ జాతకంతో ఏ కారణం చేత కూడా పెళ్లి చేయకండి. ఇంకొక విషయం కూడా ఉంది. ఈ జాతకం ప్రకారం ఈ అమ్మాయి ఒకరిని లవ్ చేస్తారు. అతను వేరొక జాతికి చెందినవాడై ఉంటాడు. కానీ పెళ్లి జరగదు. అన్ని రకాలుగా చెడ్డ పేరు వచ్చి వాళ్ళు విడిపోతారు. అవన్నీ నేను వాళ్ళతో చెప్పాను. అదేలాంటి సమస్య ఆ జాతకంలో కూడా ఉంది. కాబట్టి ఇవి ఎలా ఉన్నప్పటికీ ఈ 2 జాతకాలు మాత్రం ఒకటి చేయకూడదు. అప్పుడు నేను అడిగాను, అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉంది కదా, దానికి ముందు వాళ్ళు చెప్పారా? దానికి పరిహారం ఏదైనా చేశారా లేదా? అలాంటిదేం ఆయన చెప్పనేలేదే. ఇక్కడ చూడండి, 7వ స్థానంలో రాహు, పతికారుడైన గురువు 12వ స్థానంలో ఉన్నాడు. మరైతే ఇందులో మాంగళ్య దోషం లేదని ఏ విధంగా చెప్పగలం? 100% మాంగళ్య దోషమే ఇది. మరి ఇది కూడా తెలియని ఆ వ్యక్తి పెద్ద జ్యోతిషుడట.